ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్పై పార్టీలో చర్చ మొదలైంది. రాజకీయ నేతల కామెంట్లు, దర్యాప్తు సంస్థలు వెల్లడించిన అంశాలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొన్నది. మరోవైపు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చొరవ తీసుకుంటారా? నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మళ్లీ యాక్టివిటీస్ మొదలు పెడతారా? భారత్ జాగృతిని మరింత విస్తృతం చేస్తారా? ఇలాంటి అనేక రకాల చర్చలు బీఆర్ఎస్ నేతల మధ్య చోటు చేసుకుంటున్నాయి. పొలిటికల్ ప్రయోజనాల కోసమే బీజేపీ తనను అరెస్టు చేయించిందని, ఇలాంటి బెదిరింపులకు లొంగేదే లేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, డాక్టర్ ఆఫ్ ది ఫైటర్గా భయపడే ప్రసక్తే లేదని అరెస్టుకు ముందు కవిత అనేక రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 ఏళ్ల క్రితం ఆమె పేరు బయటకు రాగానే వ్యక్తిగతంగా ఆమెపై రకరకాల కమెంట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో నాయకత్వం దూరంగానే ఉంచింది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయకపోవడంపై ఆమె ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఎండగట్టడంలో, తనకు అండగా నిలవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. బెయిల్పై బయటకొచ్చిన తర్వాత కవిత ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇంతకాలం తనను దూరం చేసినందున ఇప్పుడు తనంతట తానుగా ఇన్వాల్వ్ అవుతారా? లేక పార్టీ ఆహ్వానిస్తే పాల్పంచుకుంటారా? అధికారంలో లేని సమయంలో పార్టీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నది, ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం. ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ప్లాన్ చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒకరోజు ముందు ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉన్న కవిత ఈసారి జాగృతి తరపున పాల్గొంటారా లేదా అనే చర్చ మొదలైంది. బీజేపీ ఎత్తుగడలకు లొంగలేదని, ఇక ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే స్టాండ్ తీసుకుంటారా అనే గుసగుసలు మొదలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా పార్టీ ఇంతకాలం ఆమెను దగ్గరకు రానివ్వని కారణంగా ఇప్పుడు ఆమె తనకంటూ సొంత బేస్ను ఏర్పాటు చేసుకునేలా సమాంతరంగా ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించుకుంటారనే మాటలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మచ్చ కారణంగా ప్రజల్లో ప్రతిష్టను కోల్పోయిన కవిత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్తో విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై సన్నిహితులతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారనే అవకాశం ఉంది. లిక్కర్ కేసుపై ఈడీ, సిబిఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, ఛార్జ్షీట్లలో ప్రస్తావించిన అంశాలు, సాక్షులు, అప్రూవల్గా మారిన స్టేట్మెంట్లు ఆధారంగా అరెస్టు చేయడం, ఆధారాలను ట్రయల్ కోర్టులో చూపట్టలేకపోవడం, 100 కోట్ల ముడుపులపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం, రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును బీజేపీ వాడుకుందనే తన అభిప్రాయాన్ని వెల్లడించడం, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా చేసిన కామెంట్లు, ఇలాంటి అనేక అంశాలను మీడియా ద్వారా కవిత సంధించే అవకాశం ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. 5.5 నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కవిత కొన్ని రోజుల పాటు కుటుంబంతో గడిపి ఆ తర్వాతనే పొలిటికల్ యాక్టివిటీస్పై దృష్టి సారిస్తారని, ఇప్పటి వరకు తనపైన వచ్చిన అభియోగాలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై తొలుత ఫోకస్ పెడతారని సన్నిహితుల సమాచారం. బీజేపీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగిపోయినా, అప్రూవర్గా మారాలనే డిమాండ్కు తలొగ్గినా ఎప్పుడో బెయిల్పై బయటకు వచ్చేదానని అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అంశాలనే మీడియాకు వెల్లడించి బీజేపీని కార్నర్ చేసే అవకాశాలను సన్నిహితులు తోసిపెచ్చలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ను ఢీకొట్టలేకనే ప్రణాళిక ప్రకారం బీజేపీ తనను పావుగా వాడుకుందని, తన అరెస్టుపై బీజేపీ నేతలు ముందుగానే జోస్యం చెప్పారనే అంశాలను కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.